జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హైందవ సైన్యం. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం అంజనాద్రి ఆశ్రమంలో శ్రీ 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 వైద్యలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టకు హైందవ సైన్య వ్యవస్థాపకులు శ్రీ పెనుగొండ దుర్గాప్రసాద్ గారికి ఘన స్వాగతం. 3వ తేదీ 4వ నెల 2025లో శ్రీ 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 వైద్యలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శివలింగము మరియు నందీశ్వరుని సమర్పించిన వారు గంధం పట్టాభి రామారావు గారు. ఈ కార్యక్రమం హైందవ సైన్యం ఆధ్వర్యంలో జరిగింది. హైందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరియు గిరిజన ధార్మిక సంఘాల ప్రతినిధి శ్రీ డివిడి ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని తన యొక్క సనాతన ధర్మరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి అక్కడికి వచ్చిన భక్తులకి తెలియజేయడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వీరం పంచాయతీ ఉదలవీధి గ్రామంలో ఉన్నాం మనం. ఈ గ్రామంలో ఒక అంజనాదేవి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి రావడం జరిగింది. లేకపోతే మన హైందవ సైన్యం దాతల యొక్క సహకారంతో ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేస్తున్నాం. అలాగే దాతలకి నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను. ఇదివరకు ఎప్పుడైతే ఈ ఆశ్రమం మీద దాడి జరిగిందో అప్పుడు ఇలాంటి విగ్రహాలు ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి. కానీ ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన శివుడు పార్వతి విగ్రహాలు చేతులు ఇలా ఎరుక్కొట్టేసారు. ఇలాగ ఉండకూడదు. కాకపోతే ఆ విగ్రహాలు తయారు చేయాలంటే అంత శక్తి, అంత స్తోమత ఈ ఆశ్రమానికి లేదు. అందుకు దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి శివపార్వతి విగ్రహాలు ఇస్తే ఇంకా ఆశ్రమం చాలా బాగుంటుంది. ఆశ్రమానికి వచ్చే భక్తులకి పార్వతి పరమేశ్వరాల ఆశీస్సులు అందించగలుగుతారు. ఇలాంటి ఆశ్రమాలు ఇంత అంటే పురాతన నుంచి వస్తున్న ఆశ్రమాలు మనం కాపాడుకోవాలి. ధర్మంతో పాటు ఆశ్రమాలను కూడా కాపాడుకుంటేనే కొన్ని వేల మంది భక్తులకి వాళ్ళ సరైన ఆత్మీయ చైతన్య మార్గంలో నడిపించడానికి ఇలాంటి గురువులే వాళ్ళకి బాగా చూపెడతారు. అందుకు దాతలు సహకరించి ముందుకు రావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మహాదేవ, హర మహాదేవ, హర హర మహాదేవ. హర మహాదేవ. భక్తులకు అలాగే హిందూ ధర్మ రక్షకులకు హృదయపూర్వకంగా మా అంజలి ఆశ్రమం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో జీమాడుగుల మండలం ఈ వీరం పంచాయతీ గుదలవీధి అంజలి ఆశ్రమం అనేది మరి స్వయంభు. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం స్వయంభు. ఇలాంటి ఆశ్రమం కొన్ని దుష్టశక్తులు అంటే ఈ ప్రాంతంలో నక్సల్బరి భయంకరంగా ఉన్నటువంటి రోజులలో హిందూ ధర్మం ప్రజలు అనేది నచ్చక ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి దేవీ దేవతల ఆలయాలని కూలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వాళ్ళు దోసుకోపోయినటువంటి పరిస్థితి జరిగింది. అది ఇంతకాలానికి మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పెద్దల దృష్టికి తీసుకెళ్ళగా మరి ఇక్కడ మళ్ళీ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని చెప్పేసి సంకల్పం చేసి మరి గంధం పట్టాభి రామారావు గారిని ఇక్కడ ఉన్నటువంటి హైందవ సైన్యం ద్వారా అభ్యర్థించగా హైందవ సైన్యం వారు స్పందించి మరి గంధం పట్టాభి రామారావు గారి సహాయ సహకారాలతో మరి శివలింగ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకురావడం జరిగింది. మరి అలాంటి శివలింగాన్ని రేపు అంటే 3వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం లక్షవారం రోజున ఉదయం 11:28 మరి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి గురువార్యులు శ్రీ సింహాచలం స్వామీజీ వారి ద్వారా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెనుగొండ దుర్గాప్రసాద్ గారు వచ్చినందుకు ఈ ఆశ్రమం తరపున ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరపున
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.